ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. అందరికీ హ్యాపీ సాబత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇక్కడ ఉండడం నాకు ఎనలేని ఆనందము దేవుడు నాకు కలుగజేస్తాడు. ఎందుకంటే నేను ఒక విలేజ్లో చాలా ఎన్నికలేని కుటుంబంలో పుట్టాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 6వ సంవత్సరం నుంచే ప్రమాదంలో నుంచి నేను గొట్టెక్కాను. 6వ సంవత్సరంలో బ్లడ్ మోషన్స్ వల్ల చనిపోవాల్సిందే, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకంటే నా ఎడల ఆయన చిత్తం ఒకటే ఉన్నది. కాబట్టి తర్వాత కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయాను. కొబ్బరి చెట్టు మీద అంటే చాలా హైట్ కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయాను. కానీ ఒక్క కాలు కానీ చెయ్యి కానీ ఎముక కానీ ఏమీ బోన్స్ కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చక్కగా దేవుడు నన్ను కాచి కాపాడాడు. అలాగే మరలా దేవుడు ఆ ప్రమాదం నుంచి కూడా కాపాడి నన్ను ఇంకా ఏదో చేయాలని నా ఎడల అని దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. 3వసారి మళ్ళా నేను ఒక ప్రమాదంలోనే లారీ యాక్సిడెంట్ అయ్యాను. అది కూడా ఒక ఎల్పడికి బైక్ మీద వెళ్తుంది, అతను అనుకోకుండా అలా బంకులో నుంచి లారీ వస్తుంటే దాన్ని కొడేస్తే అతనికి ఏం అవ్వలేదు, కానీ నాకు బ్లడ్ చాలా ప్రమాదంలో పడిపోయాను. వెనక దెబ్బ తోలేసి కోమలకు వెళ్ళిపోయాను. కేహెచ్లోని ఎన్ని సంవత్సరాలు 2004వ సంవత్సరంలో కేహెచ్లో నేను 27 రోజులు కోమాలో ఉన్నాను. కానీ కోమాలో ఉన్నా కానీ మా పూర్ ఫ్యామిలీ అనమాట, మా డాడీ ఈ ఆపరేషన్కి డబ్బులు అవుతాయంటే ఏమీ ఇవ్వలేను, బతికితే దేవుడే బతికించుకోవాలి, చచ్చిపోతే దేవుని కోసమే చనిపోవాలన్నాడు. కానీ మా నాన్న, మా అమ్మ, మా ఫాదర్, మా మదరు చాలా విశ్వాసంతో నన్ను పంచారు. మా ఊర్లోని నేను డిగ్రీ హోల్డర్ని, మా ఊర్లోని కోటీశ్వర్లు ఉన్నారు. కానీ మేము మా నాన్న కట్లు మోపుకొని 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముకునే ఒక చాలా పూర్ ఫ్యామిలీ వ్యక్తి. కానీ నన్ను డిగ్రీ చదివించాడు మా ఊర్లోని. కానీ దేవుడు నన్ను ఎందుకు చదివించాడంటే దేవుని సేవ కోసమే. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఆ ప్రమాదంలో కూడా దేవుడు నన్ను కాపాడాడు. నువ్వు చనిపోతే ఆపరేషన్ చేస్తే కానీ బతకనాన్న డాక్టర్ కేహెచ్లోని ఎమర్జెన్సీలో పెట్టాడు. కానీ నేను బతుకుతానని విశ్వాసంతో మా నాన్న ఆపరేషన్ చేయలేను, బతుకుతానని వదిలేస్తే ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేసి కేహెచ్ 1st ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి రాబోతుకి నేను బతికి సజీవుడిగా లేచాను. దేవుని స్తోత్రాలు. అప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకో నన్ను కాపాడుతున్నాడని నాకు ఆలోచన వచ్చింది. నేను దేవుని సేవ చేయాలని అనుకున్నాను. అప్పుడు కానించి నేను డిగ్రీ వాళ్ళ జాబులు చాలా చేయొచ్చు, కానీ నేను జాబ్కి వెళ్ళలేదు. దేవుని సేవ చేయాలని దేవుడు నన్ను బతికించింది ఆయన కొరకే, నా కొరకు కాదు, నా కుటుంబం కోసం. అప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదు, డిగ్రీ చేసినా, కానీ దేవుడు మంచి వివాహం చేశాడు. 2 భార్య 2 పిల్లలు ఇచ్చారు. చక్కగా కుటుంబంగా నేను సేవలో ఉన్నాము. అలాగే నేను దేవుని సేవలోనే 4 సంఘాల పరిచర్య నాకు ఇచ్చాడు. విశాఖ మెట్రో సెక్షన్లోనే చక్కగా పరిచర్యలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అలాగే నా గోల్ ఇంకా ఉంది. ఏంటంటే నేను 7 రోజులు 6 రోజులు దేవుని సేవ పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలని నేను కోరుకున్నాను. విశ్రాంతి అంటే ఏంటి? దేవుని పనిలోని. అంటే 6 రోజులు నేను పని చేయాలి. ఏ పని? నాకు ఇచ్చిన సేవ 4 గ్రామాలు చూసుకుంటాను, ఇంకో 3 గ్రామాలు నేను పరిచర్య పెంచుకోవాలనుకుంటున్నాను. నా సువార్త అభివృద్ధి పొంది 6 రోజులు నేను పని లేకుండా దేవుని సేవలో నడచాలని, 7వ రోజు విశ్రాంతిని నేను చక్కగా జరిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నాకు, నా కుటుంబం కోసం, నా సేవ కోసం మీరందరూ ప్రార్థన చేసి దేవుని సేవలో నేను నడిపించాలని ప్రత్యేకంగా విశాఖ మెట్రో సెక్షన్ ట్రెజరర్ గారి సూపర్వైజర్ అయిన శాంత్ కుమార్ సారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. సెక్రటరీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. సార్కి వందనాలు. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుని పరిచయంలో